భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం వందలాది కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 269 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవి ఉదయం 8 గంటల వరకు దేశంలో 269 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7400కి పెరిగింది. కేరళలో 2109, గుజరాత్లో 1437, పశ్చిమ బెంగాల్ 747, ఢిల్లీ 672, మహారాష్ట్ర 613, కర్ణాటక 527 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 87కి చేరుకుంది. ఇంతవరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 11,000 మార్క్ను దాటింది. మొత్తం 11,967 మంది వైరస్ బారి నుంచి బయటపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని మీద మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతుందని చెప్పడానికి లేటెస్ట్ గా వచ్చినటువంటి గణాంకాలు ఒక ఉదాహరణగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కు పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలో 2,109 కేసులు నమోదవటం కొంత భయాందోళన కలిగిస్తుంది. గుజరాత్ లో 1,437, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 747 కేసులు, ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613 కేసులు, కర్ణాటకలో 627 కేసులు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అవి అయితే కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు పంపిస్తుంది, ఆదేశాలు జారీ చేస్తుంది. చాలా అలర్ట్ గా కాన్షియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. గత పరిణామాలను మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. చాలా బలంగా కరోనా నిబంధనలు కూడా పాటిస్తే ఏదైతే ఒకవేళ కరోనా సోకిన వ్యక్తులు కనుక మనకి ఫైండ్ అవుట్ చేస్తే వారిని వెంటనే పంపించడం, వారితో టచ్ లో ఉన్నట్టు వారితో ఇంటాక్ట్ అయినట్టు ఎవరైతే కరోనా రోగులు ఉంటారో వారితో ఇంటాక్ట్ అయిన వ్యక్తుల యొక్క సమాచారం కూడా సేకరించి వారిని కూడా ఫైండ్ అవుట్ చేసి వారిని క్వారంటైన్ కి పంపిస్తే వీటి యొక్క వ్యాప్తి తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆయా అధికారులతో సంబంధిత శాఖ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపిస్తోంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే నిన్న ఒక్కరోజే కరోనా వల్ల 9 మంది మృతి చెందినట్లు వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇంపాక్ట్ ఉంది. అఫ్కోర్స్ ఫస్ట్ వేవ్ 2020లో వచ్చినటువంటి ఫస్ట్ వేవ్ లో ఎంత ఇంటెన్సిటీ ఉందో అంత ఇంటెన్సిటీ ఇప్పుడు లేకపోయినప్పుడు కూడా కానీ పెరిగే అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఈ గణాంకాలు చూసినట్లయితే. సో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 87కు చేరింది. ఆల్మోస్ట్ 6 నెలలు అంటే 5.5 నెలలు అవుతుంది. 5.5 నెలల వ్యవధిలో కరోనా కేసులు నమోదవటం, వాటి ఇంపాక్ట్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 87కి చేరుకున్నట్టుగా అధికారులు అధికారికంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అంటే ఇదొక ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 7,400 అయితే ఇప్పటి వరకు కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 11,000 మార్కును దాటింది. మొత్తం 11,967 మంది వైరస్ బారిన పడినట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు పంపించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 269 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల వరకు నమోదైన కేసులు కూడా అంటే ఆ కేసుల్లో వ్యాప్తి ఆ కేసులకు సంబంధించి కరోనా కేసు వ్యాప్తి కూడా ఎక్కువ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో కరోనాని దృష్టిలో పెట్టుకొని వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా నిబంధనలు పాటిస్తూ పాటుగా ఎవరైతే రోగులు కరోనా సోకినటువంటి వ్యాధిగ్రస్తులు ఉంటారో వారు ఖచ్చితంగా క్వారంటైన్ చేయడంతో పాటు వారికి సంబంధిత ప్రికాషన్స్ తీసుకొని నివారిస్తే దాని వ్యాప్తి తగ్గుదలగా ఉంటుందనేది ఆయా ప్రభుత్వాల యొక్క వాదనగా కనిపిస్తుంది. అదే విషయాన్ని కేంద్రం కూడా బలంగా చెప్తూ ఉంది. ముఖ్యంగా కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అంటే వీటి సంఖ్య ఆయా రాష్ట్రాల్లో కొంత ఎక్కువగా ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. ఏపీ, తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నప్పుడు కూడా వాటి ఇంటెన్సిటీ అయితే తీవ్రత వాటి యొక్క నమోదు కావచ్చు, లేదంటే వాటి వ్యాప్తి పెద్దగా లేదు అని చెప్పవచ్చు. ఓవరాల్ గా
దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది శ్రీయావర్ణ. థ్యాంక్ యూ వెంకట్.